ప్రియులారా, దైవవాక్యం కొరకై మత్తయి సువార్త 25వ అధ్యాయం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. మొదటి నుంచి 13 వచనాలు నేను చదువుతాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము, కొత్త నిబంధనలో 25వ పేజీ. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేనివారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయి పెళ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కునికి నిద్రించుతుండేది. అర్ధరాత్రి వేళ ఇదిగో పెళ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొన్న రండి అను కేక వినపడింది. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధిగల వారిని అడిగారు. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి ఎదుకు పోయి కొనుక్కొనుడని చెప్పారు. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందునకు లోపలికి పోయి అంతటా తలుపు వేయబడింది. ఆ తరువాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా 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 మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మేము ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నానని, ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దేవుడి వాక్య భాగాన్ని మన కొరకు ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ఈ వాక్య భాగము ఎందుకు చదివాను అంటే, ఒక అమ్మాయి, బ్యాంక్ అమ్మాయి, మనం పెళ్లి చేసినాము ఈ మధ్యన. ఆ అమ్మాయి ఆ భర్తను గురించి ఏం కంప్లైంట్ చేస్తుందంటే, ఈయన సరిగా ప్రార్థన చేసుకోవట్లేదు. మరి ఆమె ఎంత ప్రార్థన చేసుకుందో ఆ అబ్బాయి ఏమో చెప్పలేం. ఆమె మాత్రం, ఆడవాళ్ళు మాత్రం వెంటనే అంటారు, ఈయన ప్రార్థనే చేసుకోడు, ప్రార్థన చేసుకోకుంటే పరలోకానికి పోడని వాళ్ళ ఉద్దేశం. లేదా చర్చికి సరిగా రాకపోతే, కావాలని రాకపోతే కాదు, ఏదో వీలు లేక విధి లేక రాలేనప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా నరకానికి వెళ్తారు. ఇది ఇక్కడ ఉంది కదా, సిద్ధం అనే మాట. ఎన్నో వచ్చినది, 10వ వచనం. వారు కొనబోచుండగా పెళ్లి కుమారుడు వచ్చును. అప్పుడు సిద్ధపడినారా అని చెప్పి వాక్యము చెబుతూ, వాళ్లకు ధైర్యం లేకపోయినా, చెప్పే వాళ్ళకు కూడా కొంతమంది ధైర్యం ఉండదు, వినే వాళ్ళని మాత్రం భయపెడుతూ ఉంటారు. అది అందుకోసమే ఈ వాక్య భాగాన్ని కొంచెం మనం వివరించుకుంటే మంచిది అన్న ఉద్దేశంతో చదివినాను. ప్రియులారా, ఇక్కడ ఈ మాట కూడా అన్నాడు, నిన్ను ఎన్నడను ఎరుగను. అది చాలా ప్రాముఖ్యమైనది. 12వ వచనం, అతడు, మిమ్మును ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను, మీరెవరో నాకు తెలియదు అన్నాడు. మరి ఈ విధంగా ప్రార్థనకు వస్తూ అన్ని రకాలుగా దేవుని సన్నిధిలో ఉంటూ ఆ ప్రభు నిన్ను ఎరుగను అన్నాడు అంటే మనం ఏ విధంగా సిద్ధపడాలి, అది ప్రాముఖ్యమైనది. సిద్ధపడడం అంటే చాలా యోగ్యంగా జీవించిన వాళ్ళకే పరలోకము, ఏ తప్పులు లేకుండా జీవించిన వాళ్ళకే పరలోకము. రోజు కనీసం 2 గంటలన్నా ప్రార్థన చేసుకోవాలి, కనీసం 1 గంటన బైబిల్ చదువుకోవాలి. ఈ విధమైన నియమాలు దేవుడు పెట్టలేదు పిల్లలు. ఈ నియమాలు ఉండాలి. రోజుకు ఎవరైనా 2 గంటలు ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళు మంచివాళ్ళు అంటే పరలోకం చేస్తారని కాదు, మీ కుటుంబ జీవితానికి, మీ జీవితానికి చాలా మేలు చేసుకుంటున్నారు. కుటుంబంలో ఉన్న సమస్యల కొరకు మీరు ప్రార్థన చేస్తారు, మీ కొరకు మీరు ప్రార్థన చేస్తారు. కనుక బైబిల్ ఎవరైనా బాగా చదువుకుంటూ ఉన్నారంటే మీరు చాలా మంచివారు. దేవుని వాక్యాన్ని చదువుకుంటే మనకు తెలియకుండానే దేవుని వాక్యంలో కొన్ని మన హృదయంలో నిలబడిపోతాయి పిల్లలు. కాబట్టి బైబిల్ చదువుకుంటున్నారా, చాలా మంచిది.
ప్రార్థన ఎక్కువసేపు చేసుకుంటున్నారా? చాలా మంచిది. ఈ లోకంలో చాలా బాగా జీవించాలి, దేవుడు కూడా అట్లా అన్నాడు అనమాట. మీరు మన ఇష్టం వచ్చినట్లు జీవించడానికి కుదరదు కనుక అలాగేమైనా ఇష్టం వచ్చినట్లు జీవిస్తున్నారా? అది తప్పు. అలా కాకుండా దేవుని కోసం మీరు జీవిస్తున్నారా? మరీ మంచిది. ఇవన్నీ దేవుని నుంచి మనం దూరం కాకుండా కాపాడుతాయి పిల్లలు. ఎప్పుడో బుద్ధి పుడితే ప్రార్థన చేసుకుంటాం, లేకుంటే లేదనుకుంటే దేవునిలో ఎదగలేం, మనం ఆత్మంగా ఎదగలేం. ఈలోక శరీరం బాగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. మా పిల్లవాడికి నా 5 ఏళ్ళు వచ్చి రాకముందే వాడు బాగా ఎగరాలి, పరిగెత్తాలి, ఇంకా బాగా చదువుకోవాలి. ఇవన్నీ మంచివే. మనము కూడా దేవునిలో అట్లాగా పెరగాలి. ఇవన్నీ ఎందుకు పెట్టినాడంటే అవన్నీ మనం చేసేటప్పుడల్లా ఆత్మను గురించి ఆలోచన చేయమని. డబ్బులు సంపాదించాలి, మంచిదే. డబ్బు సంపాదించేటప్పుడల్లా నేను ఏం ఆలోచన చేయాలి? ఆత్మ కూడా, నా ఆత్మలో కూడా యోగ్యంగా జీవించాలి. ఆత్మ కూడా సంపద లాంటిది. ఇతర ఆత్మలు సంపద అన్నాడు, మీరు ఆత్మలు సంపాదించండి అన్నాడు. కనుక డబ్బులు సంపాదించవచ్చు, మంచిదే. కానీ డబ్బులు సంపాదించినప్పుడల్లా కొన్ని ఆత్మలైనా దేవుని దగ్గరికి తీసుకొని రావాలి అన్న ఆశ మనకు కలిగి ఉండాలి. అందుకు మనకు చేతనైతే సువార్త చెప్పవచ్చు, మనకు చేత కాకపోతే సువార్త చెప్పే వాళ్ళ దగ్గరికి వాళ్ళని పిలుచుకొని పోవచ్చు, లేదా కొన్ని కరపత్రికలు ఇవ్వచ్చు, లేదా సువార్త చెప్పేటటువంటి వాళ్ళకు ఆర్థికంగా సహాయం చేయవచ్చు. ఇవన్నీ కూడా మనం చేయాలి. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న భాగంలో ఏముంది అంటే మొదటనే తెలిసిపోతున్నది ఏంది? 25వ అధ్యాయం 1వ వచనంలో పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెళ్లి కుమారుని ఎదుర్కొన్నటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. కాబట్టి బుద్ధి లేని వారే విడవబడ్డారు, బుద్ధి గలవారు ఎవరు విడబడలేదు. బుద్ధి గలవారు కొంచెం ఆలోచన చేసినారు. ఒకవేళ దేవుడు ప్రభు ఆలస్యం చేస్తే, ఆ పెళ్లి కుమారుడు వచ్చేది ఆలస్యం అయితే మన నూనె చాలదు కాదా అని జాగ్రత్త పడ్డారు. అట్లే పెళ్లి కుమారుడు యేసు ప్రభు అని మనకు తెలుసు, ఆయన రాబోతూ ఉన్నాడని కూడా మనకు తెలుసు. ఆయన వచ్చినప్పుడు మనం ఎత్తబడతామా లేదా? ఈ భయము, ఈ సందేహము మనకి ఏదైనా ఉండకూడదు. మనం ఏం చేస్తే ఎత్తపడతాం, ఏం చేస్తే అంటే ఇక్కడ బుద్ధి కలిగి ఉండాలి. అది నేను బుద్ధి తెచ్చుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఎక్కడుందంటే లూకాసు వార్త 15-17 గమనించండి. ఒక మాట చదవండి. అందరూ తీకుంటే మనలేమో వాళ్ళు చదువుతుంటారు, మీరు ఇక్కడే పెట్టుకోండి, మత్తయి వార్తలోనే పెట్టుకోండి. అది తీసి ఇది మర్చిపోకూడదు, వినేది మర్చిపోకూడదు. లూకాసు వార్త 15-17. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాన్లకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకానికి విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని ఇక మీదట నీ కుమారుడను అని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను. నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకొనుమని చెప్పినాడా? చెప్పుదును అనుకున్నాడు, అంతే. అది బుద్ధి రావడం అంటే. అంతకుముందు ఇప్పుడు బుద్ధి వచ్చిందంటే అంతకుముందు బుద్ధి లేదనే కదా వానికి. బుద్ధి లేదు కాబట్టి ఏం చేసినాడు? హాయిగా ఇంట్లో ఉండి నాయన చెప్పినట్లు వినకుండా బయటికి పోయి తన ఇష్టం వచ్చినట్లు జీవించాలనుకొని నా ఆస్తి పంచి అన్నాడు. సరే, ఈ లోకపు తండ్రి ఎవరు అట్లా పంచేయాలి? నా ఆస్తి పంచి అంటే అట్లా పంచడానికి కుదరదురా, అందరికీ పెళ్ళిళ్ళు కావాలి, ఇంకా వాడున్నాడు వీడున్నాడు అని ఏమేమో చెప్తాం. కానీ ఆ పరలోకపు తండ్రి సరే మంచిది. దాని అర్థం ఏమంటే, నువ్వు నీ ఇష్టం వచ్చినట్లు జీవిస్తానంటే తండ్రిని దేవుడు ఇబ్బంది పెట్టేవాడు కాదు అని దాని అర్థం. నీ ఇష్టం. బుద్ధి పుడితే ప్రార్థనకు వస్తాను, రాకుంటే రానంటే నీ ఇష్టం. సంవత్సరానికి ఒకసారి మాత్రమే ప్రార్థనకు వస్తానంటే నీ ఇష్టం. నేను ఊరికి అట్లా బుద్ధి పుడితే పోతున్నాను, లేకుంటే నా బుద్ధి పుట్టినట్టు నేను జీవిస్తానంటే అది నీ ఇష్టం. ఈ తండ్రి అటువంటి వాడు, ఎవరిని బలవంతము చేసేవాడు కాదు. బలవంతపు మత మార్పిడి జరుగుతుందని లోకంలో ఊరికి అరుస్తున్నారు. ఎవరిని ఎవరు బలవంతం చేయడు. కానీ సాతాను ఉద్దేశం అదనమాట.
ఏం ఉద్దేశం అంటే, ఏమయ్యా నువ్వు ఆ చర్చ్ కాడికి పోతే అది చేయొద్దంటారు, ఇది చేయొద్దంటారు, సినిమాలు చూడకూడదు, సిగరెట్లు తాగకూడదు, ఏమేమో చేయకూడదు అంటారు. నీ చేత ఎక్కడవుతుందిలే అని కొంతమందిని, ఒకవేళ పోతూ ఉంటాను, ఎవరు చూస్తున్నారు, నా ఇష్టం వచ్చినట్లు జీవిస్తే అని కొంతమందిని వాడు మోసం చేస్తున్నాడు పిల్లగా. కనుక అట్లా నీవు మోసపోతూ ఉంటే నువ్వు బుద్ధి లేనివాడు. అది ప్రభుని నమ్ముకుంటే ప్రభు కోసం జీవించాలని ఆశ కలిగి ఉండండి, అది చాలు. అది నూనె అంటే ఏంటంటే ఆయన కోసం జీవించాలని ఆశ ఉంటే అదే నూనె. ఏదో పోతున్నాను వస్తున్నాను, మా ఇంట్లో ఏమనుకుంటారు, లేక ఇంతకుముందుకు నేను కొంతకాలం పోయినాను కదా, ఇప్పుడు మానుకుంటే ఏం బాగుండదేమో, అట్లాంటిది వద్దు. ప్రభు అయిన యేసు కొరకు జీవించాలని ఆశ కలిగి ఉండు, అది నూనె అంటే. ప్రభువా ఇప్పుడైతే నేను నడవలేకపోతున్నాను, ఉన్నట్టు వాడు అట్లే చెప్పినాడు, బుద్ధి తెచ్చుకున్నాడు. ఏమని బుద్ధి తెచ్చుకున్నాడు? తండ్రి ఇంతకుముందు ఆస్తి అంతా తీసుకుపోవడం తప్పే, అంతా పొరపాటే, ఇదిగో నేను వాడు తెలుసుకున్నాడు, ఇక్కడ ఆహారం లేదు, చచ్చిపోతాడు. కనుక లోకములో ఈ జీవిస్తే లోకములో ఆత్మీయ ఆహారం లేదు. అంటే ఆత్మ సంబంధంగా మనం బలపడడానికి, ఆత్మ సంబంధంగా చాలా జాగ్రత్తగా జీవించడానికి అవసరమైన మాటలు లోకములో ఉండవు. అది ఆహారం అంటే. దేవుని దగ్గరికి వస్తే మనం ఎంత పనికి మాలిన వాళ్ళమైనా బాగుపడి యోగ్యంగా జీవించడానికి అవసరమైన మాటలు ఇక్కడ వినపడతాయి. జీవాహారమును నేనే అన్నాడు. కనుక ఈ వాక్యము వినకపోతే నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోవడం అంటే కొంతకాలానికి ప్రభుని మర్చిపోతావు, దేవుని దగ్గరికి రాలేవు, అప్పుడు మాత్రం నరకానికి వెళ్తాడు. లేదు ప్రభువా ఏమైనా కానీ నీ కోసం నేను యోగ్యంగా జీవించాలి, ఎదుగా వాడు చాలా పనికి మాలిన స్థితిలో ఉన్నా తండ్రితో ఒక మాట చెప్పాలనుకున్నాను, తండ్రి నీకు పరలోకానికి విరోధంగా నేను చాలా తప్పు చేసినాను, దయతో మన్నించు, నీంట్లో నన్ను చేసుకోవద్దులే, నీలో భాగమేమి నాకు వద్దులే, నీ ఇంట్లో ఒక కూలివానిగా పెట్టుకో, అంతే చాలు. అటువంటి తీర్మానము కలిగింది. గమనించండి, ఇక్కడ వీళ్ళు కూడా అటువంటి వాళ్ళు, బుద్ధి లేనటువంటి కన్యకలు వస్తున్నారు పోతున్నారు, మనసు మార్చుకోవాలని వాక్యం వింటున్నారు, మనసు మార్చుకోవడం లేదు. అసలు బుద్ధి రావడం ఏంటి అంటే వారు పాపులని గ్రహించిన ఒక్క మాటలో చెప్పాలంటే, నేను తండ్రి నుంచి దూరమై ఉన్నాను, తండ్రికి ఇష్టమైనటువంటి విధంగా నేను జీవించలేదు అని తెలుసుకోవడమే బుద్ధి రావడం. ఎంతమంది అర్థం చేసుకున్నారు? మనం ఏమనుకుంటామంటే చాలామంది, నేను సిగరెట్లు తాగను, ముఖ్యంగా ఆడవాళ్ళు. మగవాళ్ళు కొన్ని ధరలవాటు ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా ఒప్పుకుంటారు మగవాళ్ళు, నేను పాపినని. కానీ ఆడవాళ్ళు అంత సులభంగా ఒప్పుకోరు. మేము సిగరెట్లు తాగము, లేదా ఇస్పెట్ ఆటలాడము, లేకుంటే వాళ్ళ మాదిరి ఉండము, వీళ్ళ మాదిరి ఉండము, నేను చాలా పర్ఫెక్ట్, నేను చాలా తప్పు లేను అని, కనుక నేను చాలా మంచిదాన్ని అనుకుంటారు. కానీ మనం చెడిపోయిన వాళ్ళమని గ్రహించలేదు. ఎట్లా గ్రహిస్తారు చెప్పండి? తాగుడిపోతున్నైతే వాడు చెడిపోయినాడు అంటాం, ఇస్పెట్ ఆటలాడేమనైతే వాడు పాడైపోయినాడు అంటాం, ఇంకేదో వ్యభిచారం చేసామనైతే వాడు దుర్మార్గుడు అంటాం. అవన్నీ ఏమీ లేని మనల్ని మనము పాపులు అని దేవుడు అంటే ఎట్లా ఒప్పుకోవాలి? అదే ప్రియులారా, ఎట్లా ఒప్పుకోవాలంటే మన మనస్సు చెడిపోయింది. అది మా మనస్సు చెడిపోయింది ప్రియులారా. మనస్సు సరిగ్గా లేదు దేవుని సన్నిధిలో. మన మనస్సులో దైవ లక్షణాలు ఒకప్పుడు ఉండేటివి, ఆదాము హవ్వలకు దైవ లక్షణాలు ఉండేటివి. ఎప్పుడైతే సాతాను మోసం చేసినాడో, సాతాను వాళ్ళలోకి దూరి దైవ లక్షణాలన్నీ ఖాళీ చేస్తున్నాడు. మనకు కూడా పుట్టినప్పుడు మంచి దైవ లక్షణాలు ఉంటాయి. 10 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చే లోపల వాడేం చెడిపోడు. 10 ఏళ్ళు ఎవడైనా త్రాగుబోతుడు మనకు కనపడతాడా చెప్పండి? 10 ఏళ్ళు ఉన్న వయసులోడు తాగుడుపోతుడు ఎవడు ఉండడు. ఇస్పెటాకులు ఎవడో ఆడతాడా? ఎవడు ఉండడు. నాయన మాట అనుకుంటే ఇష్టం వచ్చినట్టు ఉంటాడా? ఎవడు ఉండడు. 10 ఏళ్ళ తర్వాత ఏమవుతుందంటే చిన్నగా లోకముతో స్నేహం చేసుకొని ఇవన్నీ తెచ్చుకుంటాడు. అయితే ఆడవాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు. అమెరికాలో అయితే ఉంది. 15 ఏళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవించవచ్చు, ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, మళ్ళీ ఇడ్చచ్చు, మళ్ళీ ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు మనకు కూడా అమెరికా సంస్కృతి వస్తుందిలే. ప్రేమని పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ ఇష్టం వచ్చినట్టు జీవిస్తున్నారు. దానివల్ల నష్టం ఎవరికి? నీకు నష్టము, నీ కుటుంబానికి నష్టం, ఆ ఎదుటి వారికి కూడా నష్టం. ఎవరైతే ప్రేమించుకున్న 2 కుటుంబాలకు నష్టమే.
అప్పుడప్పుడు మాకు వినపడుతూ ఉంటాయి. లింగపల్లి వాళ్ళ అమ్మాయి ఆ తుర్కు వాళ్ళ అబ్బాయిని తీసుకొని పోయిందంటారు. ఏమన్నా బాగుంది అది? దేవుని నమ్మని కుటుంబం కానీ నమ్మిన కుటుంబం కానీ ఏమీ బాగలేదు. వారు ఎంతో యోగ్యంగా బాగా జీవించేవాళ్ళు లింగపల్లి వాళ్ళు. సరే ఈ లోకం వరకు. మరి వాడిని తీసుకుపోయిందంటే అర్థమేంటి? ఇలాంటివి చాలా వింటూ ఉన్నాం. మన సంఘంలో కూడా అటువంటి వినకుండా ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎంత ప్రయత్నం చేయాలంటే మీ పిల్లల్ని జాగ్రత్తగా గమనించాలి. బాల్యములో మనం ఏం చేయాలంటే నీ బాల్యమందు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అది బాల్యంలో చేయాల్సిన పని. బాల్యం అంటే 16 ఏళ్ళకు లోపల పిల్లలకి దేవుని గురించి చెప్పి భయభక్తులు సండే స్కూల్ ఎంతసేపు చెప్తారు? మీ ఇంట్లో చెప్పుకోవాలి. తల్లి ఎక్కువ బాధ్యత తీసుకోవాలి. తల్లి వాడు ప్రార్థనకు రాకుంటే వాడు ఎక్కడంటే అటు తిరుగుతుంటే తల్లి భయం ఉండాలి. అమెరికాలో ఆ భయం కూడా ఉండదు. తల్లిదండ్రులు కొడితే కూడా కేసు పెట్టచ్చు. ఇది ఎంత విచిత్రమైన దేశమో చూడండి. కనుక తల్లి జాగ్రత్త పడాలి. బాల్యంలో పిల్లలకి భక్తి నేర్పాలి. యవ్వనంలో ఏం చేయాలి? నరుని కాడిని యవ్వనమందు నరుని కాడి మేటవానికి మేలు. క్షమించండి, యవ్వనమందు దేవుని కాడిని నా కాడి మోయాలను. దేవుని కాడి మోయడం అంటే ఏంటి? శనివారం ఉంది, విజ్ఞాపన ఉంది. 16 ఏళ్ళు 20 ఏళ్ళ పిల్లలకి ఏమైంది చెప్పండి రావడానికి? రారు. ఎన్నోసార్లు చెప్తూ ఉంటాం. తర్వాత ఎప్పుడైనా ఏదైనా కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి. ఆ కార్యక్రమాల్లో పరిగెత్తి వచ్చి ఆ పని చేయడానికి ఏముంది? కొద్దిమంది చేస్తున్నారు. అందరూ చేస్తే అది మంచిది కదా. కనుక ఆయన కాడి అంటే ఆయన పని చేయాలి. వృద్ధాప్యంలో ఆయన స్తుతించాలి. అది వృద్ధాప్యంలో నువ్వు మౌనంగా కూర్చో. పిల్లలు చేస్తూ ఉంటారు. ఇంట్లో కోడళ్ళు కుమార్తెలు అందరూ వచ్చి ఉంటారు. నువ్వు యోగ్యంగా జీవించి ఉంటే నీ బాల్యము యోగ్యంగా కాపాడుకొని నీ యవ్వనాన్ని కూడా యోగ్యంగా కాపాడుకొని ఉంటే వృద్ధాప్యంలో హాయిగా కూర్చోవచ్చు పిల్లరా. లేకుంటే తల కొట్టుకుంటుంటారు. సార్ వాడు మాట వినలేదు, వీడు మాట వినలేదు. ఏం చేస్తావో? పిల్లల్ని మాట వినేట్టుగా ప్రార్థన చేయాలి. అవసరమైతే కొట్టాలి, అవసరమైతే తిట్టాలి కూడా. కొడితే ఈడేమన్నా అవుతాడంటే కానీలే అనుకోవాలంతే. ఖచ్చితంగా అది అలాగ దెబ్బలు పడకపోతే మూర్ఖుల వీపులకి దెబ్బలు అన్నాడు. పులివెందులో ఒక సార్ ఉన్నాడు, సుబ్బారెడ్డి సార్ అని. ఆయన లెక్చరరు. దేవుని నమ్ముకుంటే ఆయన భార్యకి ఇష్టం లేదు. ఆయన ప్రార్థనకు పోతూ ఉంటే ఆమెకు చాలా కష్టంగా ఉండేది. ఏందబ్బా మేము రెడ్డిగారం ఇట్లేంది అనుకునేది. పైగా మా ఆయన లెక్చరర్. తర్వాత ఏం చెప్పినాడు? సువార్త చెప్పినాడు. మనం అందరం పాపులమే, దోషులమే. చనిపోతే మనకు నరకం ఉంది, జాగ్రత్త. నువ్వు ప్రభుని నమ్ముకోకపోతే నరకానికి పోతావు. ఆమె వినకుండా నువ్వు ప్రార్థనకు పోతే నేను చచ్చిపోతానని అంటారు కొంతమంది. మరి ఆయన ఏం చేసినాడు? ఆయన ధైర్యవంతుడు. అంటే నువ్వు చచ్చేసావు. నేను చెప్పిన ఉన్నది ఉన్నట్టు నేను చెప్పిన చచ్చేసావు, నేనేం చేస్తాను అని చెప్పి ఆయన ప్రార్థన అనిపోయినాడు. ఆమె సావలే, మారిపోయి ఆయనకంటే ఎక్కువ దేవుని సేవ చేస్తుంది. కనుక మన పిల్లలు ఏదో అవుతారని, మన వాళ్ళు ఏదో అవుతారని నిర్లక్ష్యం చేయకుండా వారికి చెప్పాలి పిల్లలు. అప్పుడు వాళ్ళ ఇష్టం, చచ్చారు సావని. దేవుడు అట్లా చేయడు కదా. మన భార్య చనిపోవాలని మనకేం కోరిక లేదు కదా. మన పిల్లలు సావాలని మనకేం లేదు కదా. కనుక మంచి మనస్సుతో అలాగా ధైర్యంగా చెప్పగలిగితే మనకు మేలు క్షేమం కలుగుతుంది పిల్లరా. కనుక బుద్ధి కలిగిన వారు, బుద్ధి లేని వారు అంటే మనము పాపులమని గ్రహించిన వారు బుద్ధి గలవారు. ఇంకా ఎవరైనా అలా గ్రహించకపోతే గమనించండి. పాపులం అంటే చిన్న వయసులోనే అర్థమవుతుంది పిల్లరా. చిన్నప్పుడు చిన్న పాపాలు ఉంటాయి. వయసులే బాల్యంలో చేసే పాపాలు వేరుగా ఉంటాయి, యవ్వనంలో చేసే పాపాలు వేరుగా ఉంటాయి, వృద్ధాప్యంలో చేసే పాపాలు ఉంటాయి. పాపాలు మాత్రం కింది నుంచి పై వరకు ఉంటాయి. మనిషి పాపంలోనే పుడుతున్నాడు, పాపంలోనే పెరుగుతున్నాడు, పాపంలో చచ్చిపోతున్నాడు. పాపంలో పుట్టడం ఎవ్వరూ ఏం చేయలేదు, పుట్టి తీరాల్సిందే. మనం ఆదాము హవ్వ పాపం చేశారు కనుక వారికి ఉన్న పాపం మనకు వచ్చి మనం పాపంలో పుడుతున్నాం. అయితే పాపంలో పెరగాల్సిన పని లేదు, అది పుల్ల. పాపంలో చావాల్సిన పని లేదు. పాపంలో పెరగకుండా ఎంత వీలైనంత తొందరలో నువ్వు యేసుప్రభుని నమ్ముకొని నీ పాపాలు ఒప్పుకొని క్షమాపణ కోరితే పాపం నుంచి విడుదల కలుగుతుంది, విమోచన కలుగుతుంది. ఇంకా పాపంలో చచ్చిపోయే అవకాశం లేదు. పాపంలో కాకుండా అప్పుడు పరిశుద్ధతలో నేను పెరుగుతాం. ఇది మన జీవితం. ఈ విధంగా జీవించాలి నువ్వు నేను కోరుకుంటే నేను నిన్ను ఎరగని ప్రభువునని అడుగుతాను. తర్వాత ఆ తప్పిపోయిన కుమారుని విషయంలో మళ్ళా చదువు ఏం జరిగింది?
17 తర్వాత బుద్ధి వచ్చిన అన్నాక తర్వాత అది అయిపోయినాక అది వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి అది పిల్లలు. తండ్రి అయిన దేవుడు లేదా కుమారుడైన దేవుడు మన తండ్రి మన పట్ల అంత ప్రేమ కలిగిన వాడు. మనం ఏ విధంగా ఎంత ప్రేమ అంటే దూరంగా ఉండి చూచినాడంట, అంటే రోజు చూస్తున్నాడని. ఈ రోజైనా వీడు తన పాపాలు ఒప్పుకుంటాడు, మన వైపు కూడా అనుదినము చూస్తున్నాడు. ఈ దినమైనా నీ పాపం అర్థం చేసుకొని ఒప్పుకుంటావేమో అని ఆవేశపడతాము, కోప్పడతాము. అది పాపం కాదనుకుంటే మరి తండ్రి ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గరికి పోయినాము, ఏం బాగాలేదంటే నాకు బాగుందంటే ఆయన ఏం చేస్తాడు? నాకు తలనొస్తుందో కాలు వస్తుందో అంటే తగిన మంది ఇస్తాడు. కనుక యేసుప్రభు దగ్గరికి వచ్చినావు, యేసుప్రభు పాపుల రక్షకుడు ఆయన. నీ పాపాన్ని ఒప్పుకుంటున్నావా? ఒప్పుకోనే మనసు కలిగితే చాలు. వాడు వచ్చి తండ్రి కాడ కూడా ఒప్పుకోలే, నేను ఇట్లా ఒప్పుకుంటాను అంటే నీ అంతరంగంలో నా అంతరంగంలో నిజమే కదా, నేను కూడా పాపినే కదా అని ఒక ప్రత్యాత్తాపం కలిగితే వెంటనే దూరంగా ఉన్నాడంట, చూచినాడంట. మళ్ళీ ఏం చేసినాడు? పరిగెత్తుకొని వచ్చినాడంట, మెడ మీద పడి. అది పిల్లరా, ముద్దు పెట్టుకోవడానికి వాడేమి బాగా మంచి సెంటు కొట్టుకున్నటువంటి వాడు లేడు. ఎక్కడున్నాడు వాడు? పందులు మేపే పొట్టుకు ఆడ తిన్నాడు. పందుల వాసన మనకు తెలియదు, మనం ఎవరం పందులు దగ్గర లేము. ఎవరైనా పందులు పెంచే వాళ్ళకి అర్థమవుతుంది. ఏ పెంచితే ఆ వాసనతో, గొర్రెలు పెంచే వాళ్ళకి గొర్రెల వాసన వస్తుంది, ఎద్దులు బర్రెలు పెంచే వాళ్ళకి ఆ వాసన వస్తుంది. కాబట్టి పందుల వాసన మహా పనికి మాలిన వాసన. అటువంటి వ్యక్తిని కూడా దేవుడు ముద్దు పెట్టుకున్నాడు. కనుక అమ్మ, నీ పాపము నా పాపం ఎట్లుంటుందంటే చాలా అసహ్యంగా ఉంటుంది దేవునికి. నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది, కానీ మన యొక్క పాపపు వాసన ఆయనకు అసహ్యంగా ఉంటుంది. అయినా అసహ్యపడకుండా నువ్వు ఇష్టపడు, ప్రభువా ఈ పాపం నేను ఇంకా చేయొద్దు, ఈ పాపం నుంచి బయటికి రావాలని ఆశిస్తున్నానంటే వెంటనే పడి ముద్దు పెట్టుకొని ఇంకేం చేసినాడు చూడు. అని చెబుతున్నాడు. ప్రశస్త వస్త్రము త్వరగా తీసుకోరా అన్నాడు. ఆ ప్రశస్త వస్త్రానికి వాడు యోగ్యుడా? వానికి ఆడుంది, వాని ఆస్తి అంతా తీసుకుపోయినాడు, ఒక్క పైసా లేదు, తండ్రి దగ్గర ఏం లేదు. వానికి ఎంత ఆస్తి ఉంది? ఇద్దరు కుమారులు చెరసంగం పంచిచ్చినాడు, లేదా తండ్రి ఒక భాగం పెట్టుకున్నాడని మనకు తెలియదు. వాని అయిపోయింది. వానికి ప్రశస్త వస్త్రము కావాలంటే ఎక్కడి నుంచి రావాలి? తండ్రి యొక్క డబ్బుల నుంచే రావాలి. వానికి అట్లనే మనము పాపము చేసి పరలోకపు తండ్రిని చేరలేనటువంటి దుస్థితిలో ఉన్నాం, పాపపు రుణముతో ఉన్నాం. ఈ పాపపు రుణము ఎవరు తీర్చలేరు, ఆయన మాత్రమే తీర్చగలరు. అందుకే ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఏం చేసినాడంట? కట్టమన్నాడు. కనుక ప్రశస్త వస్త్రము దేనికి సూచనగా ఉందంటే రక్షణకు సూచనగా ఉంది. మన జీవితం ఎట్లుంది చూడండి. జకర్యా 3:3 పాత నిబంధన. జకర్యా 3:3 యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై ఎక్కడున్నాడంట? దూత పరలోకానికి అట్లా ఒక వర్ణన రాయబడింది. ఆ యొక్క యెహోషువ అంటే పాత నిబంధనల మొదట్లో ఉన్న యెహోషువ కాదు. ఈ యెహోషువ మందిరాన్ని కట్టేటటువంటి యెహోషువ. ఆ యెహోషువ ఎట్లున్నాడంటే ఏం వస్త్రాలు ధరించినాడు? మలిన వస్త్రాలు ధరించిన వాడై దూత ఎదురు నిలబడినాడు. సాతాను ఉన్నాడు పైన. చదువు. సాతాను దానిపైన కొంచెం చదువు అంటే 2వ వచనం. సాతాను యెహోవా నిన్ను గద్దించునుగాక. ఎందుకంటే సాతాను ఫిర్యాదే. ఆ మాట ఉందా? సాతాను ఫిర్యాదని మొదటి వచనం. అక్కడ ఎక్కడున్నాడు? యెహోషువ నిలబడి ఉన్నాడు, దేవుని ఎదుట నిలబడి ఉన్నాడు. అక్కడ ఎవరు ఫిర్యాదే ఉన్నారు? సాతాను ఫిర్యాదే ఉన్నాడు. ఫిర్యాదే ఉన్నాడు. ఇప్పుడు అది నమ్మిన వాళ్ళకి, వీడు నమ్మని వాళ్ళకి. ఎవరు? తప్పిపోయిన కుమారుడు నమ్మకుండా లోకములో పాపములో మునిగిన వారి సూచనగా ఉన్నాడు.
వారు ఎప్పుడైతే పాపాన్ని గ్రహించి ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నారో అయిపోయింది, మనకు రక్షణ దొరికింది. కనుక ఉచితం రక్షణమ్మ. ఇది క్రియల వల్ల కాదు, మన మంచితనం కాదు. ప్రశస్త వస్త్రం ఆయనే తీసినాడు. ఇంకా చాలా చేసినాడు. ఆడ ప్రశస్త వస్త్రం తీసుకురామన్నాడు, చెప్పులు తొలగించనన్నాడు, ఉంగరం పెట్టిండన్నాడు. దానికంతా ఎంత ఖర్చు అవుతుందో కానీ గమనించండి. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ప్రభు మన కొరకు తను విమోచన క్రయధనముగా మొత్తం కట్టేసినాడు. కాబట్టి మనకు రక్షణ ఉచితంగా దొరికింది. ఇక్కడ ఏమిటి అంటే నమ్ముకున్నాడు యెహోషువ, నమ్ముకున్నా మళ్ళీ పొరపాటు ఉన్నాయి, అది మరొకటి. అందుకనే మనం భయపడుతున్నాం, నమ్ముకున్న పొరపాట్లు ఉన్నాయి. సాతాను ఫిర్యాదు చేస్తున్నాడంట, ఏ యెహోషువ చూడు మలిన వస్త్రాలు ధరించినాడని. అప్పుడు ఇప్పుడు చదువు, మలిన వస్త్రాలు కానీ చదువు. దూత దగ్గర, ఆ దూత ఎవరో కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఆ దూత దగ్గర ఉన్న వారిని పిలిచి ఇతని మైల బట్టలు తీసివేయడని ఆజ్ఞాపించి, నేను మీ దోషమును పరిహరించి, ఈయనను కూడా ఏ వస్త్రంతో నింపుతున్నాడు? ప్రశస్తమైన వస్త్రముతో నిన్ను గమనించిన అలంకరించుతున్నాడు. మలిన వస్త్రాలు కలిగిన వాడై ఉన్నాడు యెహోషువ. ఒకటి, దేవుని నమ్మకం ముందు మనమందరం మలిన వస్త్రాలు కలిగిన వారమే. ఇప్పుడైతే మంచి బట్టలు వేసుకుంటున్నారు. పూర్వకాలం బట్టలు కూడా వేసుకోవడానికి మనకు చాలామందికి శక్తి లేదు, చినిపోయినవి అవి ఇవి ఉండేవి. ఇప్పుడు వచ్చిందిలేండి. ఈ శరీర వస్త్రాలు కాదు, ఆ మలిన వస్త్రాలు అంటే పాపపు వస్త్రాలు ధరించిన వారమే. ఆదాము యొక్క శరీరాన్ని మనం ధరించినామంటే ఆదాము శరీరము పాపపు వస్త్రం, ఆ వస్త్రాన్ని ధరించినాం. మనమే కాదు, యేసుప్రభువు కూడా ఆ వస్త్రం ధరించినాడు. అయితే ఆ వస్త్రం ధరించిన పాపము లేనివాడుగా జీవించినాడు, పరిశుద్ధుడిగా జీవించినాడు, ఏ దోషము లేనివాడుగా జీవించినాడు. కనుక ఇప్పుడు మన పాపాన్ని పరిహరించడానికి ఆయనకు వీలైంది. కనుక గమనించండి, ఆ యొక్క ప్రశస్త వస్త్రము తప్పిపోయిన కుమారునికి కప్పినట్లే మనకు కూడా మళ్ళీ కప్పుతాడు. దేవుని నమ్ముకుంటాం, నడుస్తూ ఉంటాం, పొరపాటు జరుగుతాయి. ఏం చేస్తాం? పొరపాటు జరిగితే నువ్వు మలిన వస్త్రం కలిగిన వాడిగా ఉంటావు. ఆ యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే మళ్ళీ నీ మలిన వస్త్రాలు తీసేసి నిన్ను అలంకరిస్తూ ఉన్నాడు. మన పాపములను మనం ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక క్షమించి సమస్త దుర్నీతిని పరిశుద్ధులుగా, అంటే పరిశుద్ధ వస్త్రాలు మళ్ళీ ధరింపజేస్తున్నాడు. ఒకటి అయిపోయింది, పర్మనెంట్గా పరిశుద్ధ వస్త్రాలు ఏమిటంటే ఆత్మ. మన ఆత్మను ఆయన ఆత్మలో పరిశుద్ధులుగా చేశాడంటే ఆత్మకు పరిశుద్ధ వస్త్రాలు దయచేసినాడు, ఆత్మకు నీతి వస్త్రాలు దయచేసినాడు, ఆత్మకు రక్షణ వస్త్రాలు దయచేసినాడు. శరీరానికి కావాలి. శరీరము ఒక్కొక్కసారి మళ్ళమవుతున్నది. ఈ మళ్ళమయ్యే శరీరముకు ఏం చేయాలా? తప్పిపోయిన కుమారుడులాగా ఆయన ఊరికి నిలబడిపోయినాడు, ఏం చేయలేకపోయినాడు యెహోషువ. అక్కడే దూత ఉండి ఈయన తీసేయి అని అలంకరించినట్లు మనం చూస్తున్నాం పిల్లలు. కనుక గమనించండి, ఇవి వస్త్రాలు, రక్షణ వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు. ఒకసారి కీర్తనల గ్రంథం ఒకసారి చదవండి, 132:5. ఎట్లనగా యెహోవాకు నేను స్థలము చూచు వరకు యాకోబు యొక్క బలిష్ఠునికి ఒక నివాస స్థలము నేను చూచు వరకు. 5 ప్రియులారా, 132:5. 10 చదువుతున్నావా? 5 అవుతుంది మేడం. 132. చదువు. 15-16 క్షమించండి. దాని ఆహారం నేను నిండారులుగా దీవించను, దానిలోని బీదలను ఆహారంతో తృప్తిపరచదను. తట్టుకు నేను చూసి చెప్తాను. అది కాదు 132. 5 కాదు కానీ 16. దాని యాజకులకు రక్షణ వస్త్రముగా ధరింపజేయదు. కనుక రక్షణ అనేది వస్త్రం. ప్రశస్త వస్త్రము ఎట్లా శరీరానికి మనం ధరించుకుంటామో మన ఆత్మకు రక్షణ వస్త్రాన్ని దేవుడు ఇస్తాడు. 9వ వచనం చూడండి. మీ యాజకులు నీతి అనే వస్త్రం, నీతి అనే వస్త్రం, రక్షణ అనే వస్త్రం, పరిశుద్ధత అనే వస్త్రాన్ని దేవుడు ఇచ్చినాడు. ఆ వస్త్రము ఈ శరీరానికి కాదు, ఆత్మకి ఇచ్చినాడు. కనుక దేవునికి పరిశుద్ధులు. నేను ఇప్పుడు తెల్లని చొక్కా వేసుకున్నా, లోపల ఎన్ని మచ్చలున్నా నీకు కనపడదు. ఈ తెలిపే కనపడుతుంది. సార్ తెల్ల చొక్కా వేసుకున్నాడు,
కనుక దేవదూతలకు కానీ పరలోకానికి కానీ తెల్లదే కనపడతాము. అయితే మరి లోపల ఉన్న మచ్చలు ఆ ప్రభు దానికి భరించినాడు. మన ప్రభు ఆయన సిలువలో బలైనాడు, మనకు రావాల్సిన శిక్షణంతా ఆయన వేసుకున్నాడు. కనుక గమనించిన పిల్లారా, బుద్ధి గల కన్యకలు బుద్ధి లేని కన్యకలు అంటే ఏమంటే, నీవు పాపమని గ్రహించడమే బుద్ధి కలిగిన వాడిది. అలా గ్రహించకుండా నేను చాలా మంచివాడిని చాలా చెప్పుకుంటుంటారు. అప్పుడప్పుడు మీరు విన్నారు లేదు, అబ్బా నేను వాళ్ళకు సహాయం చేసినాను, వీళ్ళకు సహాయం చేసినాను, మా ఇంట్లో మా పెద్దవానికి సహాయం చేసినాను, మా చిన్నవానికి సహాయం చేసినాను, అంతా సహాయమే. వీడెప్పుడు బాగా ధనవంతుడుగా చెప్పుకుంటే అట్లా చెప్పుకునే వాళ్ళు విన్నారో లేదా? నేను ఎవరికి సహాయం చేయలేకపోతున్నాను అని ఎవరంటారు చెప్పండి? అనలేదు. వాళ్ళు చేసింటే చేసిండొచ్చు, అది చెప్పుకోవాలని దేవుడు చెప్పినాడా? నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతికి తెలియకూడదు. ఎట్లా గొట్లా చెప్పుకోవాలని తాపత్రయపడతాము. నేను కూడా, మీరే కాదు. మనం ఏదైనా మేలు చేస్తే ఎవరికొవరికి తెలిసేట్టుగా చేయాలని తంటాలు పడతాం. ఆ తంటాలు వద్దు. ఎంత మేలు చేసినా మనవన్నీ ఈ నీతి క్రియలని మురికి అదిగో ఆ యెహోషువ లెక్క మలిన వస్త్రాలు కలిగిన వాడు. కనుక ఒకటి, ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు ఒక్కసారి శుద్ధి చేసి ఆత్మకు మంచి రక్షణ ఇచ్చి తెల్లని వస్త్రాలు, రక్షణ వస్త్రాలు ఇచ్చినాడు. రెండవది, నడకలో కూడా మలినపరుస్తాం. నడకలో కూడా పొరపాటు జరుగుతాయి. పొరపాటు జరిగినప్పుడు దేవుడే ఒప్పుకోగానే మళ్ళీ క్షమాపణ కోరగానే ఆ పక్కన అవి తీసేసి మళ్ళీ ప్రశస్తమైన వస్త్రాలు ఆయన కలిగజేస్తాడు. కనుక ప్రియులారా గమనించండి. ఇంకొక వస్త్రం ఉంది చూడండి, మత్తయి సువార్త 22:11. ఇవన్నీ ఊరికనే. యెహోషువకు మలిన వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రము దేనికి ఎట్టిచ్చినాడు? ఉచితంగానే ఇచ్చినాడు. అట్లే తప్పిపోయిన కుమారునికి ఆ పనికి మాలిన వస్త్రాలు తీసేసి ప్రశస్త వస్త్రం ఎట్లు ఇచ్చినాడు? ఊరికనే ఇచ్చినాడు. మత్తయి సువార్త 22:11. రాజు కూర్చుండవాడిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకరిని చూసినాడు. చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రం లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడుగగా వాడు చెప్పాలి కదా, ఎందుకు మౌనంగా అన్నాడు? పెళ్లికి ఆనాడు వస్త్రాలు ఇస్తారంట. ఎందుకు ఇస్తారంటే రాజు విందు చేసినప్పుడు ఆ పెళ్లికి పనికిమాలంతా వస్తే బాగుండదని ఆ విందుకు లోపలి పోయేటప్పుడు అందరికీ ఒకే రకమైన వస్త్రాలు ఇస్తారు. ఆ వస్త్రాలు వేసుకొని పోతాడు. ఒకడేం చేసినాడు? రాజు ఇచ్చే వస్త్రాలు వేసుకోలే, చక్కగా పోయినాడు. వాడు ఏమనుకొని ఉంటాడు? ఈ రాజు ఇచ్చే వస్త్రాల కంటే నా వస్త్రాలు చాలా గొప్పవి అనుకుంటాడు. యేసు ప్రభు ఇచ్చే నీతి కంటే నా నీతి గొప్పది అనుకున్న వాళ్ళు పరలోకం రాలేదు. గుర్తుపెట్టుకోండి. నేను పనికి మాలిన వాడిని, నేను నీతిమంతుని కాదు, దేవా నీ నీతి నాకు దయచేయంటే వాడు పరలోకానికి వస్తాడు. కానీ ఈ లోకంలో మనుషులందరికంటే నేను చాలా నీతిమంతుని అంటే వాడు పరలోకానికి రాలేదు. అప్పుడు ఏం చేసినాడంట? అప్పుడు అడిగినప్పుడు ఏం పెళ్లి వస్త్రం లేకుండా ఎట్లా వచ్చినావు బాబు అంటే ఏం చెప్పాలి? నాకు తెలియదు నాయన, పెళ్లి వస్త్రం ఇస్తున్నారనేది తెలియదు, నేను టక్కన వచ్చినట్టు పోరా వేసుకొని రాకున్నాడు. తెలియదని చెప్పలే, లేక కావాలని నేను వేసుకొని రాలేదని చెప్పలే. మౌనం ఏంటంటే వాడు అతనే వాడు తప్పు చేసినాడు. ఏనాడు అంతే. రేపు పరలోకంలో ప్రభు ఎదుట నిలబడినప్పుడు మనం నీతిమంతులం అనుకున్న వాళ్ళంతా అక్రమము చేయి వాళ్ళారా నా దగ్గర నుంచి బయటికి వెళ్ళాలి. ఇక్కడ కూడా అదే అన్నాడు, తలుపు వేయబడింది, ఇంకెవరు రాలేదు. కనుక జాగ్రత్త. ఈ లోకములో మనం ఉండగానే ఉచితమైన రక్షణను గ్రహించి నమ్ముకో, రక్షించబడినాడు. ఇక్కడ నేర్చుకోవాలి. అది ఒక రోజులో కాదు. బుద్ధి పుట్టినప్పుడు నీ ఇష్టం వచ్చినట్లే రాలేదు, దేవుళ్ళో పెరగలేదు. ఒకరోజు అన్నం పెట్టి సంవత్సరానికి ఒకసారి అన్నం పెడతారు ఎవరన్నా బిడ్డకు చెప్పండి? అబ్బా ఎన్నిసార్లు పెడతాను. ఇంతకుముందు పాపం 3 పూటలు కూడా అన్నం దొరికేది కాదు. ఏదో తల్లి అంత తెచ్చుకొని అంత పిల్లల్ని పెంచి పోషించేది. ఈరోజు ఎన్నిసార్లు పెడుతున్నారో, అబ్బా అది అంటారు, ఇది అంటారు, బ్రూ అంటారు, ఇంకోటి అంటారు, అన్నీ పెట్టి ఈ శరీరాన్ని లేపుతున్నారు. కానీ ఆత్మలో దేవుల్లో చక్కగా నడవాలని ఆయన పొరపాట్లు చేయకుండా ఉండాలిరా, జాగ్రత్తగా జీవించాలి, అది నేర్పుకుండా ఉండాలి. అది ఇప్పుడు మనకు వచ్చిన సమస్య. కాబట్టి ప్రియులారా, వస్త్రం, ప్రశస్త వస్త్రము, మలిన వస్త్రము, పెళ్లి వస్త్రం, ఇవన్నీ ఊరికనే. అంటే పరలోకము చేరడానికి మనకు పరిశుద్ధ వస్త్రాలు దేవుడు ఊరికిచ్చినాడు. దాని గురించి ఏం భయపడాల్సిన పని లేదు. తర్వాత ఏం చేయాలా? నేర్చుకోవాలి. నేర్చుకోవడానికి మొదటిది ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుళ్ళు ఎలాగ నేర్చుకోవాలి. ఇంతవరకు రక్షణ ఉచితమని తెలుసుకున్నాం. మనం దేవుళ్ళు ఎలాగో నేర్చుకోవాలి, పెరగాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఇది మనం చాలా జాగ్రత్తగా వినగలిగితే దేవుళ్ళు హాయిగా జీవిస్తాం ప్రియులారా. 13వ వచనం, 1:13.
మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి ఎప్పుడైతే యేసు ప్రభువును నమ్ముకున్నామో వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడినాం. పరిశుద్ధాత్మ ఆయన పేరే. ఆ పరిశుద్ధాత్మతో మనం ముద్రించబడినామంటే పరిశుద్ధంగా మనం కనపడుతున్నాం పరలోకానికి, ఈ లోకానికి కాదు. కనుక దేవుడు మనలోకి వచ్చేసినాడు, అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే 4వ అధ్యాయం మనం ఇంతకుముందు చదివినాం చూడండి. 4వ అధ్యాయము 30 వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకడి విమోచన దినం వరకు. అంటే దేవుడు ఎంతకాలం ఉంటున్నాడు మనలో? ఎప్పుడు నమ్ముకున్న వాళ్ళ నుంచి ఇంకా చచ్చిపోయినంత వరకు పరలోకం. అంటే దేవుడు మనల్ని విడిచిపెట్టనే, అది అర్థం. ఎన్నోసార్లు నేను నిన్ను విడువను ఎడబాను. అయితే సాతాను విషయంలో మనం ఏం మోసపోతున్నామంటే నాకు ఈ మధ్యనే అర్థమైంది. సాతాను కూడా మనల్ని ఎప్పుడు పట్టుకొని ఉంటాడు అని అనుకుంటున్నాం, అక్కడ మోసపోతున్నాం. కాదు. మత్తయి సువార్త 4వ అధ్యాయం చూడండి. సాతాను ఏం చేస్తాడో వాడు. 4:11 అంతటా అపవాది ఆయనను విడిచిపోగా, అపవాది ఏం చేసినాడు? విడిచిపోయినాడంటే అపవాది వాళ్ళలో లేడు, ప్రభువులో లేడు. అంతకుముందు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ పూర్ణై ఉన్నాడు, దూరడానికి ప్రయత్నం చేసినాడు. ఎక్కడైనా దొరుకుతాడేమో యేసుప్రభు అనుకున్నాడు. ఎన్నో రకాలుగా శోధించినాడు, ఎక్కడ దొరకలేదు. దొరకకపోతే ఏం చేసినాడు? బయట. మనం కూడా అంతే. సాతానుకు నువ్వు చోటు ఇవ్వకపోతే ఇంక నీలో ఉండలేడు. అసూయకు చోటు ఇవ్వలేకపోతే, ఎవరి మీద నీకు అసూయ ఉందనుకున్నాం, వాని మీద నువ్వు అసూయకు చోటు ఇచ్చినావంటే వాని చూసినప్పుడల్లా నువ్వు బాధపడుతుంటావు, వాని చూసినప్పుడల్లా ఇబ్బంది పడుతుంటావు. వాని మీద అసూయ లేకుండా చేసుకుంటే వాడు పక్కన కూర్చున్నా నీకు బాధ లేదు, నెత్తుకునే బాధ లేదు, ఏముండదు. అది సాతాను యొక్క మోసం. సాతాను ఎప్పుడు ఉండలేడు, గుర్తుపెట్టుకున్నామా. అత్త మీద మీకేమైనా ద్వేషం ఉందా? ఎవరికన్నా ఉంటే ఆ ద్వేషాన్ని పెరికేసుకోండి. ఎట్లా పెరికేసుకుంటావు? యేసు ప్రభువా, మా అత్త మీద నాకు ద్వేషం ఉంది, వేతను మన్నించు, క్షమించని వేడుకోండి, అది పోతుంది. అత్తతో బాగా మాట్లాడగలవు, అత్త నువ్వు కలిసి బాగా పని చేసుకోగలవు. అత్త మీద ద్వేషం ఉందనుకో, మాట్లాడతారా? ఆమె ఆడ కూర్చుంటే ఏమీ లేదు. కలిసి పని చేస్తారా? చేయలేరు. కనుక సాతాను ఎప్పుడూ మనలో ఉండలేదు. ఇది రహస్యం. ఇంతవరకు నేను కూడా ఇబ్బంది పడేవాడిని. సాతాను ఎప్పుడు ఉండలేడు. చోటు ఇస్తే వస్తాడు, చోటు ఇవ్వకపోతే వాడు వెళ్ళిపోతాడు. నీకు అసూయం లేకుండా ఉంటే ఆ మనిషి నీ దగ్గర కూర్చున్నా మన చుట్టూ తిరుగుతాడు. కానీ సాతాను కలిపేసి పెట్టాము, యాడికి వస్తుంది కుక్క? మంచి మటన్ బిర్యానీ అన్నీ ఉన్నాయి, దానికి ఏం వాసన వస్తూ ఉంది, కలిపేసి పెట్టాం, ఇంకా రాలేదు. పొరపాటున తలుపు తెరిస్తే దూరం, లేదా ఇంట్లో ఏమీ వాసన లేకుండా చేస్తే అది రాలేదు. ఈ రెండు. కనుక మన తలుపు వేసినప్పుడు మనల్ని సాతాను ఏం చేయలేడు. లేకపోతే ఆ సాతానుకు చోటు ఇచ్చే ఆలోచనలు ఏమున్నా, దురాశ కానీ, దొంగతనం కానీ, ఇంకోటిగా ఉంటే వాడు రాలేదు, వస్తాడు. దానికి చోటు లేకుండా రాలేదు. అది పిల్లలు. ఇప్పుడు ఏం జరుగుతుంది? మత్తయి సువార్తలో 12వ అధ్యాయం 43వ వచనం గమనించండి. సాతాను మనలో ఉండలేడు. దేవుడు ఎప్పుడు ఉన్నాడు. దేవుడు ఎటువంటి వాడు? ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన అంత గొప్పవాడు. దేవుడు ఉన్నాడు. సాతాను ఎంతటాడు? దేవుని ముందు పోల్చుకుంటే మిన్నల్ని కూడా కాదు, ఒక దూతే కదా. దేవదూతలో ఒక దూత, కోట్ల దేవదూతలు ఒక దూత సాతాను. దేవుడు మహా గొప్పవాడు. ఆయన ముందు ఈ సాతానుకి ఎంత అంటే మిన్నలేంటి వాడేమీ చేయలేడు. అయితే మనం భయపడుతున్నాం. భయపడద్దు, ధైర్యంగా ఎదిరించండి. చదువు. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుతూ ఉండును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి దాని ఇంట్లో తిరిగి వెళ్ళదని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవ్వరు లేక అది ఊడ్చి అమర్చిండుట చూచి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యాలు వెంట పెట్టుకొని వస్తాడు. అది పిల్లలు. బాగా దేవుని సన్నిధికి వచ్చినావు, బాగా ఆశ్రయించినావు, ఎదిరించినాడు, పారిపోయినాడు. ఇక పట్టించుకోలేము, నాకేం లే, నేను బాగున్నానులే నువ్వు అనుకొని మళ్ళా దేవుని సన్నిధిని పోగొట్టుకొని మనం ఉంటే ఈసారి మొదటి స్థితి కంటే కడపటి స్థితి చెడ్డదవుతుందన్నారు. జాగ్రత్త.
ఒక తాగుడు బయటపడినామనుకో, జాగ్రత్తగా ప్రభు సన్నిధికి వచ్చి ఎక్కడ పడిపోతానని చెప్పి 24 గంటలు ఆయన సన్నిధి జీవిస్తుంటే ఇబ్బంది లేదు. అలా లేకుండా ఇంకేముంది, నేను అయిపోయినా, నేను జయించేసినాను నువ్వు అనుకుంటే పొరపాటు పడితే తనకంటే చెడ్డమైన ఇంకా ఎలగొట్టింటారు. మనమంతా ఎలగొట్టింటాం కదా, ఆ ఎలగొట్టిన సాధారణ శక్తులన్నీ మన పనిలోకి వస్తాయి. ఒకసారి ఇంతకుముందు నేను చెప్పినాను, ఆయన పెద్ద తాగుబోతు, నా నంద్యాల దగ్గర ఒకసారి ఉంటాడు. ఆయన భార్య మొదట నమ్ముకుంది దేవుడు, బాగా దేవుని దగ్గరికి వెళ్ళేది, ఎంత ఆశనో అంత ఆశ. అయితే ఆయన మంచోడు, ఏమంటే ఆయనకు తాగుడు గుణం ఉంది. ఆమెను కూడా దేవుని దగ్గరికి మళ్ళీ ఇడిచిపెట్టిపోతాడు. అటువంటి వాడు ఒకరోజు క్రిస్మస్ రోజున ఆమెను పిలుచుకొని వచ్చినాడు. వాళ్ళు చర్చిలో విన్నారు. నేను ఆయన బయట కూర్చోబెట్టి మా అంకుల్ వాళ్ళు ఈయనతో మాట్లాడుతాను నారాయణ రెడ్డి అన్నాడు. ఆయనతో నేను మాట్లాడుతా దేవుని మాటలు మాట్లాడితే, చూడన్నా ఎంత ఇప్పటికి ఎన్ని సిగరెట్లో తాగేవాడిని, నువ్వు ఉన్నావు కాబట్టి తాగుతున్నా ఉన్నాను అని చెప్పి ఆ విధంగా అన్నాడు. దేవుని నమ్ముకున్నాడు. తర్వాత 6 నెలలు తాగుడంటే ఎట్లాడో తెలియదు. మనకి ఇక్కడ ఉన్న సార్ అన్నాడు, ఏం చేసినా నారాయణ రెడ్డి ఆయనకు తాగు లేకుండా పోయిందంటే దేవుని శక్తి అట్లా. ఆ 6 నెలల్లో ఆయన జీవితాన్ని కట్టుకోకపోతే మళ్ళీ పడినాడు. ఇంకెంత భ్రష్టుగా జీవించినా అంత భ్రష్టు. జాగ్రత్త అమ్మ, దేవుని సన్నిధికి వస్తున్నా. తాగుడే కాదు, ఆవేశం అట్లాడితే, కోపం అట్లాడితే, అసూయ అట్లాడితే, ద్వేషం అట్లాడితే, ఏదైనా అట్లాడితే ఒక్కసారి బయటికి పోయినాక దేవుని దగ్గర ప్రశాంతంగా ఉంటే పర్వాలేదు, కానీ దేవుని సన్నిధికి వచ్చు పొరపాటు చేస్తే మళ్ళీ దూరుతాయి. ఒక్కసారి కోపగించుకొని చూడండి, ఎంత ఆవేశం వస్తుందో, ఎంత ఉక్రోషం మనకు వస్తుందో. ఆ కోపం ఏమీ లేదు, ఇది నాకు అవసరం లేదని ఊరుకో, ఏం ఉక్రోషం రాదు, ఏం కోపం రాదు, అంతే. అది గమనించండి. దేవుడు ఎప్పుడూ ఉన్నాడు, సాతాను ఎప్పుడూ ఉండలేడు. వాడు చిన్నోడు, ఎప్పుడు గమనించాలి, వాడు చిన్నోడు. సాతాను మన ప్రభువు గొప్పవాడు. ఆ గొప్పవాని ద్వారా దేవుని జయించవచ్చు. మళ్ళీ కొన్ని మాటలు ఇంకో రోజు విందాము. కాబట్టి గమనించండి, ఒక మాట ఉంది, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు కనుక మీరు లోకమును ఇట్లా ఊహించండి. ఆ దేవుడు ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అంటే ఆయన కాళ్ళు ఎంత, ఆయన చేతులు ఎంత. సాతాను ఆ కాళ్ళ కింద బొట్టను చిటికిన వేలంటూ వాడు కలుగుతాం. వాడు మనల్ని ఏం చేస్తాడు, ఇదిగో మనం పొరపాటు పడ్డాము, దురాశ గర్భము ధరించి పాపమును కంటున్నది. కనుక దురాశ అది ఏ దానికైనా కావచ్చు. అది ఇంకొక ఏ దానికి నువ్వు సారాయికి పెట్టుకో, విస్ఫటాకులు పెట్టుకో, ఏదైనా పెట్టు, దురాశ కలుగుతుంది మొదట. ఆ దురాశ కలిగినప్పుడే వెంటనే నువ్వు ఎదిరిస్తే ఎవడిపోతాడు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాలో కలిగిన దురాశ నేను ఆజ్ఞాపిస్తున్నట్టు చెప్తున్నాను, వాడు వెళ్ళిపోతాడు. కనుక ప్రియులారా, ముగించుకుందాం. యేసు ప్రభు పరలోక ప్రదాత, యేసు ప్రభు ఆరోగ్య ప్రదాత. ఆరోగ్యాన్ని కూడా ఎట్లా ఎదిరించండి, మళ్ళీ చెబుతాం, అప్పుడప్పుడు చెప్పుకుంటున్నాం. యేసు ప్రభు ఐశ్వర్య ప్రదాత. ఐశ్వర్యం అంటే మిద్దెల మీద మిద్దెలు కడతాడు, ఇంకా వాడు గుర్తుపెట్టుకోండి. అప్పులు లేకుండా హాయిగా జీవించడానికి ప్రతి అవసరం మనకు తీరుస్తాడు. కనుక అలాగూ దేవునిలో మనం ముందుకు సాగుదాం గాక. దేవుడి మాటలను ఆశీర్వదించడం గాక. ప్రార్థించాను. ప్రియులారా, మనము దేవుని మాటలు విన్నాం.